హలో అండి, అందరికీ నా పేరు చందన. సో ఈరోజు మన మినీ బ్లాగ్ వచ్చేసి సమ్మర్ స్పెషల్. ఇంట్లో చూడండి, ఎక్కడ చూడండి, ఏ షాప్లో చూడండి, ఇది మాత్రం పక్కా ఉంటుంది. అదేనండి, మన అందరికీ ఎంతో ఇష్టమైన ఆవకాయ. లైక్ తెలంగాణలో మామిడికాయ పచ్చడి అంటారు, మామిడి తొక్క అంటారు, ఆంధ్రాలో ఆవకాయ అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. మా దగ్గర మాత్రం మామిడికాయ పచ్చడి అని పిలుస్తాము. ప్రతి దానికి లైక్ లిటరల్లీ ఆ ప్రాసెస్ మేకింగే చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ అయితే లైక్ మీరు ఎంతైతే పచ్చడి చేస్తున్నారో ఆ క్వాంటిటీ పట్టించి మెంతులు బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అదే గిన్నెలో లైక్ మెంతులు తీసేసిన తర్వాత జీలకర్ర కూడా వేయించుకోవాలి. జీలకర్ర అలాగే మన మెంతులు చిటపట అన్నప్పుడు మాత్రమే తీయాలి. చిటపట అనకుండా అలాగే ఎక్కువ మాడగొట్టేయకూడదు, పచ్చడి టేస్ట్ మొత్తం పోతుంది. అసలే సంవత్సరం ఉండాల్సిన పచ్చడి కదా ఇది. గర్ల్స్కి అయితే మెయిన్గా పాటించే రూల్ వచ్చేసి పీరియడ్స్లో ఉన్నప్పుడు అస్సలు పట్టుకోకూడదు. పీరియడ్స్లో ఉన్నప్పుడు పచ్చడి కూడా చేయరు, ఎందుకంటే పచ్చడిని అమ్మవారిలా చూస్తారు ఇంట్లో. సో మనం వేయించుకున్న జీలకర్ర ఉంది కదా, జీలకర్రలోనే మెంతులు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేటట్టు, ఎందుకంటే మెంతులు తొందరగా వేగుతాయి కాబట్టి. దాని తర్వాత ఇక్కడ మామిడికాయలు ఎలా కొట్టాలో అనేది చూద్దాం. లైక్ చాలామంది బయట కొట్టిస్తారు, మేము మాత్రం మా ఇంట్లోనే మా చేతితోటి కొడతాము. లైక్ కత్తిపీటతోటి ఒక ముక్కని మా నాన్న ఫస్ట్ 2 ఒక్కలు చేశాడు, దాని తర్వాత 4 ఒక్కలు చేశాడు, దాని తర్వాత ఒక్కొక్క ఒక్కని 2 ముక్కలుగా 3 ముక్కలుగా కట్ చేశాడు. ఇక్కడ ఏంటంటే మేము కొలుసు చేస్తలేరు, మా అమ్మ అందాల్లా చేస్తున్నారు. లిటరలీ మామిడికాయలు నిన్ను ఉంటే అట్లా చేస్తున్నారు. మాత్రం ఇక్కడ 100 మామిడికాయలతోటి పచ్చడి చేస్తున్నాం, దానికి తగ్గట్టుగా క్వాంటిటీ తీసుకుంటున్నాం మేము. మళ్ళీ మీరు కేజీకి చేసి అక్క ఇంత తీసుకున్నామని మాత్రం మనం అనకూడదు. సో మేము ఇక్కడ సపరేట్ చేసామన్నమాట. పండినవి కొన్ని ఉన్నాయి, నార్మల్గా కొన్ని ఉన్నాయి. ఇది మాత్రం మంచి పుల్లటి కాయ, మా ఇంట్లో మా చెట్టువి. సో తర్వాత ఇది వచ్చేసి మెంతుల పౌడర్ అండి, జీలకర్ర మెంతులు ఉంది కదా దాని పౌడర్ ఇది. మనం పచ్చట్లో డ్రైగా వేయడానికి వెల్లుల్లి, అలాగే లైట్గా మిక్సీ చేయడానికి వెల్లుల్లిని కొంచెం సపరేట్ చేసుకున్నాం మేము ఇక్కడ. చేసుకొని లైట్గా లైక్ ఒక పర్ల్స్ బర్న్ ఇస్తున్నాం మేము. ఇది ముఖ్యమైన ఘట్టనం లైక్ పచ్చడి చేసే దాంట్లో. మంచి ఆయిల్ తీసుకోవాలండి. ఇక్కడ మేమైతే ఫ్రెష్ అండ్ కొత్తది పల్లి నూనె తీసుకున్నాము, లైక్ మిల్లో పట్టించింది, ప్యాకెట్స్ కాదు. నూనె వేడయ్యేలోపు ఇవి ఉన్నాయి కదా ఆవాలను కూడా పౌడర్ చేసి పెట్టుకోవాలండి. మంచిగా మెత్తగా చేసుకోవాలి దీన్ని కూడా. చూసారు కదండి, ఆవాలు మొత్తం మంచిగా మిక్స్ అయిపోవాలి. మా అమ్మ కింది నుంచి పైకి అంటుంది కదా, అలానే అనేసి మళ్ళీ ఒకసారి మిక్సీ చేయాలి. ఇక్కడ మేము పోపు కోసం అన్నీ మిక్స్ చేసుకుంటున్నాం. ఇందులో జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మెంతులు అండ్ ఎండుమిర్చి గింజలు ఉంటాయి కదా పోపులో వేసుకొని, అవి కూడా అన్నీ మిక్స్ చేసి పెట్టుకుంటున్నాం. ఇక్కడ చూపిస్తున్న చూడండి, వెల్లుల్లి, జీలకర్ర, మెంతుల పౌడర్ అండ్ వెల్లుల్లి పౌడర్ అండ్ ధనియాల పౌడర్ ఆవాల పౌడర్. అండ్ మీరు మెంతులు అండ్ జీలకర్ర పౌడర్ చేసుకున్నాం కదా, దాన్ని మీరు కొంచెం పక్కన పెట్టుకోవచ్చు, ఎందుకంటే దాన్ని మనం సాంబార్ పౌడర్లో కూడా వాడుకోవచ్చు. ఇక్కడ మనం నూనె వేడైపోయింది మంచిగా, దాంతోపాటు మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి ఇవి జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి గింజలు అవన్నీ నూనెలో వేసుకొని బాగా మగ్గిన తర్వాత పోపులో ఖచ్చితంగా కావాలి కదండి ఎండుమిర్చి కూడా బాగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎండుమిర్చి మాడకూడదండి, నార్మల్గా వేగితే చాలు. అందులోకి మనం కొద్దిగా పసుపు తీసుకోవాలి. ఈ పసుపు కూడా మేము ఇంటి దగ్గర పండించిందే అండి, లైక్ ఇంటి దగ్గర పండింది మేము తీసుకొచ్చుకున్నాము. దాంతోపాటు మనం వేయించి పెట్టుకున్నాం కదా పౌడర్ చేసి మెంతులు, జీలకర్ర పౌడర్, అది కూడా యాడ్ చేయాలి లైట్గా. లైక్ ఇప్పుడు చెప్తున్నాను, మీరు ఆయిల్ ఎంతైతే పోసుకుంటారో దానికి కొంచెం పెద్ద గిన్నె అయితే తీసుకోవాలి, లేదంటే పొంగుతుంది వెల్లిపాయ వేసినప్పుడు. ఇక్కడ మేము వేసినప్పుడు అట్లనే పొంగుతుంటే మేము చాలాసేపు కలబెట్టుకుంటూ ఉన్నాము. మీరు అక్కడే ఉండాలండి ఆ పోపు చేసి వెల్లుల్లి వేసినప్పుడు, ఎందుకంటే ఆయిల్ అనేది పొంగుతుంది కాబట్టి. ఇక్కడ వేసేసి పక్కనకి వెళ్తా అంటే ఆయిల్ అంతా పొంగి పచ్చడి మొత్తం
ఖరాబ్ అయిపోతుంది. ఇక్కడ మేము మాత్రం ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు అక్కడే నించొని ఆయిల్ని అదంతా వేయించుకుంటూ ఉన్నాము. ఇది వచ్చేసి ఆవపిండి అండి, మనం ఇంతసేపు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా అది. ఇక్కడ మా అమ్మ 2 గ్లాసుల ఆవపిండి తీసుకుంటుంది. ఇందులో చెప్పాను కదండి అందాజుగా తీసుకుంటుంది అని. మా అమ్మ అందాజుగా తీసుకుంది. దాని తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ లైక్ మెంతులు జీలకర్ర పౌడర్ దాన్ని కూడా అందాజుగానే తీసుకోవాలి. ఐ థింక్ మా అమ్మ ఇక్కడ 3 గ్లాసులు వేసింది లైక్ జీలకర్ర అండ్ మెంతుల పౌడర్. ఇవి వచ్చేసి వెల్లుల్లి పేస్ట్ మనం పట్టి పెట్టుకున్నాం కదా అదే, వాటిని కూడా వేసుకోవాలి మంచిగా. దాని తర్వాత మన నార్మల్ వెల్లుల్లి ఉన్నాయి కదా, మనం మిక్సీ చేసుకోకుండా నార్మల్గా ఉన్నాయి, అవి కూడా వేసుకోవాలి. ఇక్కడైతే కారం అనేది లైక్ మా అమ్మ ఒక 3 గ్లాసెస్ ఏమో కారం తీసుకుంది, 3 or 4, నేను మొత్తం వీడియో తీయలేదు. ఇందులో 100 కాయలు అంటే లైట్గా కొంచెం ఎక్కువ కారమే పడుతుంది కదా, ప్రాబ్లం అండి. ఇప్పుడు మీరు చేసుకునే దాంట్లో కారం తక్కువైనా 3rd డేకి మిక్స్ చేస్తాం కదా, ఆ రోజైనా వేసుకోవచ్చు. నేను 3 గ్లాసులు అని చెప్పాను ఇక్కడ. అండ్ ఉప్పు కూడా మేము ఆశీర్వాద్ ఉప్పు వాడుతున్నామండి, ఎప్పుడైనా ఆశీర్వాదే వాడతాము, మీకు ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. దాని తర్వాత అదంతా బాగా కలుపుకోవాలండి, కారం వెల్లిపాయలు అంతా బాగా కలిసేంత వరకు. ఆలోపు మనం అక్కడ పోపు చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్, అది చల్లారాలండి. కొంచెం ఫ్యాన్ కిందైనా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం, లేకపోతే నార్మల్గా అయినా చల్లార్పించుకోవచ్చు. మేము మాత్రం దాన్ని తీసుకొచ్చేసి ఫ్యాన్ కింద పెట్టుకున్నాము. మాకు అప్పటికి చాలా లేట్ అయిపోయింది. అది మొత్తం చల్లారిన తర్వాత కొద్దిగా వేసుకోవాలండి. లైట్గా వేడి ఉంటుంది కదా కంపల్సరీ, సో అది మీద పడ్డా చేయి కాలుతుంది ఏమైనా అవుతుంది అనేసి, అండ్ కారం కూడా వేసాం కదా అందులో, మంట మండుతుంది అని చెప్పేసి మెల్లగా వేసుకుంటా మెల్లగా కలుపుకున్నాం మేము. ఇక్కడ ఒకేసారి వేసుకోవద్దు, కొంచెంగా వేసుకొని మొత్తం వేసుకోవాలి లాస్ట్లో. ఇక్కడ మా అమ్మ మంచిగా కలుపుతుందండి, చూసారు కదా. యాక్చువల్లీ ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు నోరు ఎలా ఊరుతుంది తెలుసా కారం స్మెల్కి. ఇప్పుడే ఇంత లిటరల్ చాలా బాగుంది కదా, మ్యాంగోస్ వేసినప్పుడు ఇంకా చెప్పలేమండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మంచిగా ఆయిల్ మొత్తం ఆ కారాలకి వాటన్నిటికీ పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. లైక్ ఇక్కడ మా అమ్మ కొంచెం టేస్ట్ చూస్తుంది, నేను కూడా తీసుకొని టేస్ట్ చూసా, అప్పుడే కదండి కలిపింది, కొద్దిగా కారం ఉంది అండ్ బాగుంది కూడా. కారం మొత్తం మిక్స్ అయిన తర్వాత మామిడికాయ ఒక్కలు తీసుకొని కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. లైక్ మొత్తం ముక్కకు కూడా కొంచెం మంచిగా కారం ఎల్లిపాయలు అంతా పట్టే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. పక్కన ఉన్న చెత్తని కొంచెం వదిలేయండి, లైట్ తీసుకోండి. లైక్ పచ్చడి పెడుతున్నాం కదా, ఫస్ట్ పచ్చడి ఇంపార్టెంట్, దాని తర్వాత మొత్తం క్లీన్ చేసుకున్నాంలేండి. మాకు 100 కాయలకి మొత్తం 3 డబ్బాల పచ్చడి వచ్చిందండి. 2 ప్లాస్టిక్ డబ్బాలు, ఒక స్టీల్ క్యాన్ అనుకుంటా, సగం ఫిల్ చేసి పెట్టింది మా అమ్మ. చూసారు కదండి మా అమ్మ ఎలా మిక్స్ చేస్తుందో. ఆ మిక్స్ చేస్తున్న విధానానికి అప్పుడు వచ్చిన స్మెల్కి మీకు అసలు తెలియదండి, అబ్బాబా ఎంత బాగుంటుందో. అండ్ ముందు చెప్తున్నా, మీరు పచ్చడి వేసే గిన్నెలో కానీ ఆ ఆవకాయ ముక్కలు వేసే దాంట్లో కానీ అస్సలు తడి ఉండకూడదు. ఎందుకంటే సంవత్సరం పాటు నిలువ ఉండాల్సింది. అలాగే లైక్ ఎక్కువ 100 మామిడికాయలు అని చెప్తే మాత్రం పక్కాగా క్లీన్ చేసి ఉండాలి. లైక్ 2-3 కాయలు అంటే అవసరం లేదు, బట్ 100 కాయలు కాబట్టి పక్కాగా లైక్ మన ఇప్పుడు బేషన్ ఉంది కదా, ఆ బేషన్లో తడి ఉండకూడదు, మనం వేసే డబ్బాల్లో కూడా తడి ఉండకూడదు, మన చేతికి కూడా అస్సలు తడి ఉండకూడదు. తడి లేకుండా పెట్టాలండి మామిడికాయ పచ్చడి, అప్పుడే చాలా రోజులు నిల్వ ఉంటుంది. చూసారు కదండి మా అమ్మ ఎంత బాగా కలుపుతుందో, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి. ఆల్మోస్ట్ పచ్చడి మాత్రం హైలైట్, డబ్బాలన్నీ నిండిపోయాయి. తర్వాత లాస్ట్లో ఆ పచ్చడి అన్నం ఉంటుంది కదా, అసలు మాటలు కూడా రావు దాని గురించి చెప్పనీకైతే. చూసారు కదండి వేడి అన్నం, అప్పుడే చేసిన మామిడికాయ పచ్చడి, దాంతో పాటు మిగిలిన గిన్నెలో అన్నం అంతా వేసి మా అమ్మ మిక్స్ చేస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది ఇక్కడ. ఇంకా మీరు చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఊహించుకోండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. దాంతోపాటు ఈ వీడియోలో మా అమ్మ నాకు పెట్టిద్ది అనుకుంటే మా అమ్మనే తినొస్తుంది. అమ్మ నాకు 4-5 సార్లు అడుక్కున్న తర్వాత నాకు పెట్టింది. లైక్ నార్మల్గా ఇంట్లో పెద్దవాళ్ళే ఫస్ట్ ముద్ద తింటారు,
మా నాన్నగారు అప్పుడు లేరు ఇంట్లో. సో, పచ్చడంతా పెట్టిన తర్వాత ఆయనొచ్చారు. అంటే ముక్కలు కోసింది ఆయన్నే. వెల్లిపాయలు గూడా తీసింది ఆయన్నే. ఎందుకంటే లైక్ ఒక్కళ్ళ వల్ల అయితే అవ్వని పని కదా! అందుకే మా నాన్నగారు ముక్కలు కోసారు. తర్వాత వర్క్ ఉందని బయటికెళ్లారు. దాని తర్వాత పచ్చడిలో లాస్ట్ ముద్దలు కలిపేటప్పుడు వచ్చారు. ఇక్కడ నేను, మా అమ్మ, మా నాన్న లైక్ ముద్దలు పెట్టాము. చాలా అంటే చాలా బా వచ్చింది.